ఇప్పుడే చూశాను నేను వీడియో. సోషల్ మీడియాలో ఒక పాటకి హిట్ అయ్యి ఫోక్ డాన్సర్ అతను వేరే అమ్మాయితో రూమ్లో ఉన్నాడని చెప్పి భార్య నలుగురిని వేసుకుని వెళ్ళిపోయి పాపం కొడుతుంది. ఆ టైంకి కడుపు రగిలిపోద్ది, యాసిడ్ పోసేద్దాం అనిపిస్తుంది. కొడతమే కాదు, యాసిడ్ పోసేయాలనిపిస్తుంది, దాన్ని చంపేసి ఆయన నరికేయాలనిపిస్తుంది. అంత కోపం వస్తుంది. కాదని నేను అనట్లే. ఓకే, ఇక్కడ అంటే అమ్మాయి బాధను నేను అర్థం చేసుకుంటున్నాను. అమ్మాయి బాధ వరకు ఓకే, తప్పులేదు. ఎందుకంటే కట్టుకున్న పెళ్ళం ఇంట్లో బిడ్డ ఉన్నప్పుడు అలా తప్పుడు పనులు చేయడం చాలా తప్పది. సంసారం నాశనం అయిపోవడం తప్పితే వేరేది ఏమి ఉండదు. క్షణికావేశాలతో క్షణికాల సుఖం కోసం జీవితాలు నాశనం చేసుకోవడం అంటారు దాన్ని. కానీ ఇక్కడ కరెక్టే, ఆ అమ్మాయి కోపం రావడం సహజం, అంటే తన్నడం సహజం, దాన్ని తొక్కేయడం సహజం. అసలు తప్పలేదు. నేను దీన్ని అసలు తప్పని నేను అన్నాను. అయితే కెమెరాలో పుచ్చుకుని వెళ్ళి వెనకాల కెమెరాలో పుచ్చుకుని వెళ్ళి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి అండ్ ఏదో ఇది చేసేయాలని చెప్పేసి అని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెట్టారు, ఆడి కెరీర్ నాశనం అయిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడి కెరీర్ నాశనం అయిపోతే, తర్వాత ఇంకోటి ఏంటంటే నీ జీవితం నాశనం అయిపోద్ది. ఎందుకంటే నువ్వు వాడు బతుకంతా రోడ్డు పాలు చేసేసినప్పుడు వాడు మళ్ళీ తిరిగి నీతో కాపురం చేస్తాడా? ఆ నీతో ఉంటాడా? అలాంటి పని ఎప్పుడు చేయాలి? నాకు ఇంకా ఆడితో సంసారం నాకు వద్దు, నేను అంటే సర్వం వదిలేస్తున్నా, అని నేను డైవర్స్ తీసేసుకుంటా, నా బతుకు నేను బతుకుతా అనుకున్నప్పుడు అలాంటి పని చేయాలి. అర్థమవుతుందా? అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు ఎవరో చెప్పిన మాటలు ఇన్ని ఫోన్లు పట్టుకుని వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ఒక్కళ్ళు దాన్ని అప్లోడ్ చేశారంటే దాన్ని కొన్ని వేల మంది అప్లోడ్ చేసుకుంటారు, పెట్టుకుంటూ ఉంటారు వీడియోస్, స్టేటస్. మొత్తం ఆడ జీవితం మొత్తం బతుకంతా రోడ్డు పాలు, ఆడ ఎన్నాళ్ళు పడ్డ కష్టం శ్రమ అంతా సర్వనాశనమే. ఏది ఇంకొక అమ్మాయితో ఉన్నది తప్పులేదు. ఆ టైంకి కొట్టాలనిపిస్తుంది నరకంలో. అది ఎంతవరకు 4 గోడల మధ్య వరకే, ప్రపంచానికి కోట్లాది మంది జనాలకి తెలిసేలా కాదు. దాన్ని పెద్ద పెద్ద వీడియోలు చేసేసి సోషల్ మీడియాలో పెట్టేసి ఇది చేస్తున్నారు. ఆడు మళ్ళీ నిన్ను ఏలుకుంటాడా తల్లి? ఏలుకోడాడు. ఎందుకు ఏలుకుంటాడు? నా పిల్ల నన్ను ఎలా చేసింది, నన్ను నా బతుకంతా నాశనం చేసేసింది, నన్ను రోడ్డు గీడిచేసింది, నేనెందుకు చూస్తానని చెప్పి కాళ్ళ ఎడంకలతో తన్ని వెళ్ళిపోతాడు. వెనకాల నీతో పాటు ఫోన్లు పట్టుకుని వచ్చారే వాళ్ళ వెళ్ళిపోతారు. జీవితం నాశనం పోయిపోయేది ఎవరిదే? నీది, నీ బిడ్డదే. చంటి బిడ్డను వేసుకుని ఏం చేస్తావు? కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి బతుకుతావా? ఏదో అయ్యింది, 4 గోడల మధ్య పడాలి, లేదు మీ ఇద్దరికి కుదరట్లేదు, అప్పుడు విడిపోవాలి. అంతేగాని ఇదంతా రాజబాబు ఈ భోగోతం అంతా బయటెట్టేసి ఆయన బతుకంతా నాశనం చేసేసి ఇటు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే ఏమైనా కలిసి వచ్చింది? ఆడ వెచ్చలగడ విడిగా తిరుగుతాడు మగోడాడు. ఇది కాకపోతే ఇంకో దాంతో తిరుగుతాడు, దాంతో కాకపోతే ఇంకో దాంతో తిరుగుతాడు. చేతనైతే మనం మార్చుకోవాలి, లేదా అన్నీ మూసుకుని ఇంట్లో భరించాలి, లేదా సర్వం వదిలేయాలి. అంతేగాని వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని వాళ్ళ ఎగిరాడు మన ఎగిరితే మన జీవితం